హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. స్వీట్ తినాలని ఉందా, కానీ పంచదార మైదా అని భయపడుతున్నారా? అయితే ఈరోజు మా ఇంట్లో నేను చేస్తున్న ఈ ఎండు కొబ్బరి లడ్డూలు మీకోసమే. కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉన్న రెండు వస్తువులతో ఎంతో హెల్తీగా టేస్టీగా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. సాధారణంగా పండుగలప్పుడు లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గంటల తరబడి కిచెన్లో కష్టపడక్కర్లేదు. ముఖ్యంగా పిల్లలకి ఇది ఒక అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్. బెల్లం కాంబినేషన్లో చేస్తే ఈ లడ్డూలు నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయి. బజార్లో దొరికే కలుషితమైన స్వీట్స్ కంటే మన చేతులతో మనం చేసుకునే ఈ స్వచ్ఛమైన కొబ్బరి లడ్డూల మజానే వేరు. మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మీ ఇంట్లో వెండు కొబ్బరి ఉంటే ఇలా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని కొంచెం బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ కూడా బయటికి రావాలి. అలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా బరకగా రావాలి. ఆ తర్వాత బెల్లం కొంచెం అలా కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోండి. డైరెక్ట్ మిక్సీ గ్రైండర్లో వేస్తే తిరగదు కదా, అందుకే ఒకసారి అలా దంచుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఇలా బరకగా పట్టేసుకోండి. ఆ తర్వాత బెల్లం తురుమును మరియు కొబ్బరి తురుమును మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా ఇలా కలపండి, మొత్తం అంతా కలిసేలాగా. ఆ తర్వాత మిక్సీపై మూత పెట్టి మళ్ళీ ఒక్కసారి అలా తిప్పండి. ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ముద్దలా తయారవుతుంది. ఆ తర్వాత మనం చేయితోటి బ్రెడ్ క్రబ్స్ లాగా పొడిగా చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పొడిగా ఉండాలి. మొత్తం అంతా బెల్లం మరియు కొబ్బరికి సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మీకేమైనా బెల్లం తక్కువగా ఉంటే ఒకసారి మళ్ళీ బెల్లం వేసుకోవచ్చు, లేదా బెల్లం ఎక్కువ అయితే కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పొడిలా కావాలి. వీటిని నేతి కొబ్బరి లడ్డూలని అంటారు. ఇందులో మనం కొంచెమంతా నెయ్యిని యాడ్ చేస్తాము. నెయ్యిని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి రుచి అనేది వస్తుంది. నెయ్యి యాడ్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎండు కొబ్బరిలో ఉండేది వెండు కొబ్బరి నూనె. ఈ నూనెతో లడ్డు అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా వస్తుంది. పూర్తిగా కొబ్బరిలలో ఉండేది ఆయిలే. దీనివల్ల మనకి ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఒక గిన్నెలోకి కొంచెమంత నెయ్యిని పోసి హీట్ కానివ్వండి. నెయ్యి అనేది కరిగేంత వరకు హీట్ కానిచ్చిన తర్వాత ఆ నెయ్యిని డైరెక్ట్ మనకి తురుముకున్న కొబ్బరి బెల్లంలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కొబ్బరి మరియు బెల్లానికి పట్టేంత వరకు కలపండి. నెయ్యితో చేసే లడ్డూలు ఏదైనా మంచి ఫ్లేవర్తో రుచికరంగా ఉంటాయి. నెయ్యి యాడ్ చేయకుండా చేసుకున్నా కానీ కొబ్బరి లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా గట్టిగా ఉంటారు ఈ లడ్డూలు తినటం వల్ల. ఇలా కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా ప్రెస్ చేస్తూ లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, లడ్డూని అలా తయారు చేస్తుంటే చేతిలోకి నూనె ఎలా అంటుకుపోతుందో. అలా ఒకసారి లడ్డు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టిప్ చేస్తే మంచిగా పడుతుంది ఇలా లడ్డు. కొంచెం కొబ్బరి అలా పైన కనబడుతుంటే లడ్డు చక్కగా కనిపిస్తుంది. మీరు అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ లడ్డు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎండు కొబ్బరి మరియు బెల్లం, దీంతో ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వస్తున్నాయి లడ్డూలు. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగానే ఇలా పొడి మొత్తాన్ని అన్నిటినీ లడ్డూలా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అండి. మీరు పొడిగా తినాలి అనుకుంటే డైరెక్ట్ ఆ పొడిని కూడా ఒక సీసాలోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని తినేయండి. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఒక్క లడ్డు తింటే చాలు, ఆ రోజంతా కావలసిన ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో వాడిన ఎండు కొబ్బరి మరియు బెల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఐరన్ లోపం ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం. మీరు గమనిస్తే ఈ లడ్డూలు చేయడం ఎంత సులభమో అర్థమై ఉంటుంది. మీరు కూడా ఈరోజు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి.
మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో.